నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా, ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నీవెళ్ళే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనుంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వాని నీకంటా నీవే నా గమ్యము, నీ మాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వాని
యూత్ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి ఉండ్రాజవర మండలంలోని దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడుతున్నటువంటి బిడ్డలను బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపలో మనము సాగటానికి దేవుడే అధ్యక్షునిగా ఉండి నడిపించాలని దేవుని పేరట మనం చేస్తున్నాను. ఈ సమయంలో సాయి వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మరి వాక్యంలో మన ముందుకు తీసుకుని వెళ్ళిపోదాం. అంటే లోపల సిబిఐ గారు ఉన్నారా? అన్నవరం గారు బయటకు వచ్చి కూర్చోండి. మీరు ఎవరికా లోపల ఉండకూడదు. యజమానుడు ఎక్కడున్నా? సత్యనారాయణ గారు కూడా బయట కూర్చోవాలి. అరే వెరీ గుడ్. మనవడు ఎక్కడున్నాడు? కూర్చోండి. ఇంకెవరు కదలొద్దు. అమ్మ నువ్వు ఇక్కడ భక్తులు ఎక్కడ కూర్చో, ఎలా కూర్చోండి. పిల్లలంతా అక్కడ కూర్చోండి అమ్మా. పిల్లలు అక్కడ తేళ్ళు పాములు ఏవో ఉంటారు, అక్కడ కూర్చోకండి. ప్రమాదకరమైన పరిస్థితి, అక్కడ కూర్చోకండి. ఎందుకంటే ఇంటిగా నుంచి అందులో ఏవో వస్తూ ఉంటారు. రండి. ఓ పాట పాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని వాక్యంతో ముందుకు తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇప్పటికే చాలా చక్కని పాటలు పాడి ప్రభుని మహిమ పరిచారు. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను తీరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను తీరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను, నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నా చింతలన్నీ నిన్ను చేరగా. నీవు లేకుండా నేను ఈ
లోకములో బ్రతుకాలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకాలేనయ్యా నీతో కూడా నన్ను విడచితివా నన్ను నీవు విడువలేదయ్యా నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా నన్ను నీవు విడువలేదయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చూడగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడటానికి దేవుడి కృప చూపించున్నాడు. మరి వాక్యములకు వెళ్ళబోతూ మునుపు దేవుడు ఇంటి వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. సత్యనారాయణ గారి కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ సమయం అందు ఆ దారిలో వేసేకండి, కుర్చీ దారిలో వేసండి, ఈ పక్క దారి వేసేకండి లైన్ లేదు. ఇంతవరకు దేవుడు క్రమమైనటువంటి మార్గంలో నడిపించి ఆయన కృపలో నిలబెట్టినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంటి వారి పట్ల, కుటుంబీకుల పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. గత వారం నుండి మళ్ళా ఈ వారం వరకు ఆదివారపు ప్రార్థనలో బిడ్డలు వారం వారం వచ్చి ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. ఈ సండే స్కూల్ బిడ్డల్ని ఇక్కడ దాదాపుగా 20 మందిని చక్కగా ప్రార్థనలో నడిపించడానికి దేవుడే కృపించున్నారు. పెద్దలైనటువంటి వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉండ్రాజవరవ గ్రామములో మరి సత్యనారాయణ గారి గృహంలో జరుగు ఈ క్రిస్మస్ సంబరాలను మరి విచ్చేసిన మీ అందరికీ కూడా అందరికీ వందనాలండి. చాలా సంతోషం. మరి అరుగుల మీద కూర్చున్నటువంటి వారు, కుర్చీల మీద కూర్చున్నటువంటి వారు, దూరాన నిలబడినటువంటి వారు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన గొప్ప సమయం, గొప్ప తరుణం, దీనికి మించినది ఇంకా ఏమీ లేదు. క్రీస్తు పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభు పరిచర్యను మనం ముందుకు నడిపించడానికి దేవుడు ఎంతగానో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో కూడా దేవుని యొక్క పరిచర్య జరిగించాలని, ఆ ప్రభు నామాన్ని ఘనపరచాలని, స్థిరపరచాలని దేవుడే ఈ గొప్ప భాగ్యాన్ని మనకు కలుగు చేశాడని గుర్తించి ముందుకు వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడుకున్నాం. వాక్య భాగాన్ని వినుటకు మన మధ్యన శ్రీశేష్ కుమార్ నాథ్ ఆయనకి ఇస్తూ ఉన్నాను. ఒక 10 నిమిషాల వాక్యం చెప్పిన తర్వాత మిగిలిన సమయాన్ని మనం కార్యక్రమాన్ని నడిపించుకుందాం. అందరూ చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించారు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వారందరూ కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. ఒకసారి మీరు అందరూ ఆగండి, చిన్నపిల్లలు మాత్రమే చెప్పండి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. చిన్నపిల్లలు మీరు అందరూ ఆగండి, పెద్దవారు చెప్తారు హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఇప్పుడు అందరం కలిసి చెప్తాం హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, రక్షణ మనకొచ్చెను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ రోజున ఈ గృహంలో చక్కటి క్రిస్మస్ వేడుక, ఇంద్రాజవరంలోనే చక్కటి క్రిస్మస్ వేడుక జరిపించడానికి ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వారి కుటుంబము ఈ రోజున ముందుకు వచ్చి ఇంత చక్కటి ఘనమైన
పరిచర్యను జరిగిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉండ్రాజవరములో ఉన్నటువంటి చాలా మంది బిడ్డలు వచ్చి ఉన్నారు. వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలండి. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే సావరు నుండి నూతన యెరూషలేము పెంటెకోస్టల్ చర్చ్ నుండి వచ్చినటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వీరిని దీవించును గాక. ఉండ్రాజవరం మండలంలో చక్కటి పరిచర్య చేయడానికి ప్రభు మాకు ఎంతగానో ద్వారాలు తెరిచారు. ఈ చిన్న బిడ్డల ద్వారా అనేకులు దేవుని మాటలు వినడానికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చి ఉన్నారు. ఈ చిన్న బిడ్డలందరిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవ సేవకులు కూడా ఉన్నారు. వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. వారిని కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. షలోమ్ అను మాటకు అర్థం ఏమిటంటే సమాధానము కలుగును గాక అని అర్థం. అందరూ ఒకసారి ఈ మాట చెప్పండి, షలోమ్. అందరూ చెప్పాలి షలోమ్. ఆ మెట్ల మీద కూర్చున్న వారందరూ చెప్పాలి షలోమ్. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో సమాధానం కావాలని కోరుకుంటున్నారు. అవునా కదా? పని చేసే చోట్ల సమాధానం కావాలని. సమాధానం అంటే ఏంటంటే శాంతిగా ఉండాలని, ఇబ్బందులు లేకుండా ఉండాలని, గొడవలు లేకుండా ఉండాలని, సమాధానముతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతున్నారు. అలా ఆశపడి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఒకసారి చేతులు పైకెత్తండి. చాలా మంది ఆశపడుతున్నారు. సమాధానం నాకు కావాలి నాయన, సంతోషం కావాలి ప్రభా, శాంతి కావాలి నాయన. ఈ పెండాలలో ఎవరైతే ఉన్నారో నా దేవుడు వారందరికీ సమాధానమును దయచేయును గాక. ఈ దూర శ్రవణ యంత్రము ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో వారికిని నా ప్రభువు శాంతిని దయచేయును గాక. ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆ ప్రాంతంలో శుభాలు పలకడం నాకు బాగా అలవాటు. కాబట్టి ఈ ప్రాంతం మీదకి దేవుడు శుభాలు పంపునుగాక. అలనాడు బెత్లెహేములో దేవుడు తన కుమారుని ద్వారా శాంతిని నెలకొల్పడానికి ఏ విధంగా అయితే వచ్చాడో ఈ రోజున ఈ దేవదూతల ద్వారా మేము కూడా ఈ ప్రాంతం మీదకి శుభాలు పలుకుతున్నాము, శాంతిని ప్రకటన చేస్తున్నాము. నా దేవుడు మీ అందరికీ శాంతి సమాధానములతో నింపునుగాక. ఈ మాటలకు ఒక వాక్యాన్ని కూడా జోడించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఏంటా వాక్యము అంటే, అందరూ కూడా మీ బైబిల్ వచనాలను చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఈ వచనాన్ని చదువుదాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త బైబిల్ ఉన్నట్లయితే దయచేసి బైబిల్ తెరిచి ఈ మాటలు చదవండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే ఏదో దేవుని మాటలు విందాం, ఈ రోజున 4 మాటలు పట్టుకుని వెళ్దాం అని వచ్చిన వారైతే ఈ మాటలు దయచేసి వినండి. ప్రభు మీ కొరకు చక్కటి మాటలు ఈ సాయంకాలం సమయమున మీకు వినిపింప చెయ్యును గాక. లూకా శుభవార్తలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయనకిష్టులైన మనుషులకు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని చక్కగా రాయబడి ఉన్నది. నిజమే, ఈ రోజున ప్రపంచంలో ఎవరిని కదిలించినా, ప్రపంచంలో ఎవరిని అడిగినా శాంతి కోసం, సమాధానము కోసము అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే, వారు ఈ ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతం వెళ్ళి అక్కడ సమాధానం దొరుకుతుందని, ఈ యొక్క గృహాన్ని విడిచి మరొక గృహానికి వెళితే అక్కడ శాంతి దొరుకుతుందని, ఈ వ్యక్తిని విడిచిపెట్టి మరొక వ్యక్తిని కట్టుకుంటే సమాధానం దొరుకుతుందని, ఇలా రకరకాల ఆలోచనలు కలిగి రకరకాల తలంపులు కలిగి మానవులందరూ కూడా ఉంటూ ఉన్నారు. ఈ మానవులు ఉంటున్నటువంటి ఈ సందర్భంలో ప్రభు పేరట ఒక సేవకునిగా నేను నిలబడి ప్రకటన చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, యేసు ప్రభు వారు పుట్టినటువంటి దినములలో దేవదూతలు ఈ లోకానికి వచ్చాయి. దేవదూతలు ఈ లోకానికి వచ్చి ఆ పొలములో రాత్రి వేళ మందను కాల్చున్నటువంటి ఆ గొర్రెల కాపురుల యొద్దకు దేవదూతలు వచ్చి ఈ మాటలు పలుకుతున్నాయి. మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే మాటను పలుకుతూ ఉన్నాయి. నిజమే, రక్షకుడు ఎందుకు పుట్టాలి అంటే, ఈ రోజున మానవాళికి కావలసింది రక్షణ. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి.
మానవునికి అవసరము ఏమిటంటే రక్షణ. ఒక యవనస్తుడు తన యొక్క బైబిల్ చదువుకుంటూ ఒక పుస్తకంలో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచానికి అత్యధికమైనటువంటి అవసరం ఏమిటి? ఈ ప్రపంచానికి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ మ్యాన్ కైండ్? ఈ ప్రపంచానికి మానవునికి అవసరమైనది ఏమిటి అని ఆలోచన చేస్తూ మొట్టమొదటిగా తన తలంపులో ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ ఈ ప్రపంచానికి డబ్బు అవసరమైతే, డబ్బే ప్రధానమైతే, ఇదం జగత్, ధనం ప్రధానమైతే, యేసు ప్రభు వారు ఒక ధనవంతుడిగా, ఒక బిలీనియర్గా, ఒక కోటీశ్వరుడిగా ఈ లోకానికి వచ్చేవాడేమో. కానీ యేసు ప్రభు వారు అలాగూ రాలేదు అని రాసుకున్నాడు. రెండవ ఆలోచన పుట్టింది. ఒకవేళ ఈ మానవాళికి వైద్యమే అవసరమైతే, రోగము నుండి తప్పించడానికి ఒక వైద్యుడే అవసరమైతే, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఒక వైద్యుడిలాగా వచ్చేవాడేమో. కానీ యేసు ప్రభు వారు ఒక వైద్యుడిలాగా కూడా రాలేదు అని రాసుకున్నాడు. మూడవ పాయింట్ ఏం రాశాడంటే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మ్యాన్ కైండ్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ప్రపంచ మానవాళికి అవసరం, అత్యధికమైనటువంటి అవసరం ఏమిటి అని ఆలోచన చేస్తూ, ఒకవేళ ప్రపంచానికి, ప్రపంచ మానవాళికి కావలసింది జ్ఞానమే అయితే, ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్తలాగా, ఒక పండితుడిలాగా ఈ లోకానికి వచ్చేవాడేమో అని మూడవ పాయింట్ను కూడా రాసుకున్నాడు. ఒకవేళ నాలుగవ పాయింట్గా, ఒకవేళ మానవాళికి బిల్డింగ్లు అవసరమైతే ఆయన ఒక ఇంజనీర్ లాగా వచ్చేవాడేమో అని నాలుగవ పాయింట్ రాసుకున్నాడు. అన్ని పాయింట్లు రాసుకుంటున్నాడు కానీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చివరిగా రాస్తూ ఉన్నాడు. మరి ఏమిటి ప్రపంచానికి కావలసింది? ఏంటి ప్రపంచానికి అత్యవసరమైనది ఏమిటి? ఈ లోకములో ప్రతి మానవానికి అవసరమైనది ఏంటి, ముఖ్యమైనది ఏంటి అనే ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఒక గొప్ప ఆలోచనను అతనికి పుట్టించాడు. ఏమిటి ఆలోచన అంటే, ఈ మానవాళికి, ఈ ప్రపంచ మానవాళికి కావలసినది డబ్బు కాదు, జ్ఞానం కాదు, వైద్యం కాదు, మరి ఇతర ఏమీ కాదు, కానీ ఈ లోకానికి కావలసింది ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటే అతనికి తట్టింది ఏంటంటే, మనమందరము కూడా పాపముతో నిండి ఉన్నాము. దేనితో నిండి ఉన్నాం? పాపముతో నిండి ఉన్నాం. ఈ పాపపు లోకానికి, ఈ శాపపు లోకానికి, ఈ మలినమైనటువంటి ఈ మనిషి జీవితానికి మరలా పరిశుద్ధముగా మార్చబడాలి అంటే ఒక పుణ్యాత్ముడు, మనలను రక్షించేవాడు కావాలి గనుక యేసు ప్రభు రక్షకుడిగా జన్మించాడు అని చివరిగా రాసుకున్నాడు. గట్టిగా చప్పట్లు తడుతూ ప్రభుని మహిమపరుద్దాం. హ్యాపీ క్రిస్మస్. ఈ లోకానికి అత్యధికముగా కావలసినది, ఈ లోకములో ప్రాముఖ్యమైనది, ప్రతి ఒక్కరికి అవసరమైనది ఏమిటంటే రక్షణ, సాల్వేషన్. గ్రీకులో సోజో అనేటటువంటి పదాన్ని వాడారు. ఈ లోకానికి కావలసింది ఏంటంటే రక్షణ. అందుకనే యేసు ప్రభు వారు ఒక రక్షకుడిగా, సేవియర్గా ఈ లోకానికి వచ్చాడు. దేని నుండి రక్షించడానికి వచ్చాడు అంటే మనలను పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. మీరందరూ అన్నం తింటూ ఉంటారు, తింటారా లేదా? అన్నం తినే ముందు దాన్ని వండుతూ ఉంటారు. ఏం చేస్తారు? వండుతూ ఉంటారు. ఈ వండడానికి పాత్రలు సిద్ధం చేసుకుంటారు. ఈ పాత్రలు సిద్ధం చేసుకునేటప్పుడు మురికిగా ఉన్నటువంటి పాత్రను తీసుకొచ్చి గబగబా బియ్యం అందులో వేసి వండడానికి ఎవరైనా సిద్ధపడతారండి? ఎవరైనా ఇష్టపడతారండి? ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. ఒకవేళ పాత్ర అపవిత్రమైతే దానిని కడుగుతూ ఉంటారు, చక్కగా సోపు పెట్టి శుభ్రం చేస్తూ ఉంటారు. అది పాత్రను శుభ్రం చేసేటటువంటి సోపుతో ఏం చేస్తారు? సబ్బుతో దాన్ని శుభ్రం చేస్తారు. తరువాత వంటను వండుకుంటారు. ఒకవేళ బట్టలు మాసుకుపోతే దాన్ని వేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఏ ఒక్కరు కట్టుకోవడానికి ఇష్టపడరు. ఈ బట్టలు మాసిపోయినటువంటి బట్టలను మరలా ఏం చేస్తారంటే దాన్ని వాష్ చేస్తూ ఉంటారు, శుభ్రం చేస్తూ ఉంటారు. తినడానికి చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంటారు, మన ఒళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి సోపులు ఉంటాయి. బట్టలు శుభ్రం చేసుకోవడానికి సంబంధించినటువంటి సోపులు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి శుభ్రత మనం చేస్తూ ఉంటాం. రైట్. కుండను శుభ్రం చేసుకుంటుంటాం, బట్టలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అలాగే మనం వండుకునేటటువంటి ప్రతి పాత్రను కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కానీ మలినమైనటువంటి ఈ హృదయాన్ని ఏ సబ్బుతో శుభ్రం చేయాలి అని ఆలోచన చేస్తే ఏ సబ్బు కూడా ఈ రోజుకి కూడా కనిపెట్టబడలేదు. ఒళ్ళును శుభ్రం చేసుకోవడానికి సబ్బులు ఉన్నాయి, పాత్రను శుభ్రం చేసుకోవడానికి సబ్బులు ఉన్నాయి, ఇంకా బట్టలను శుభ్రం చేసుకోవడానికి సబ్బులు ఉన్నాయి. కానీ
హృదయము పాపముతో నిండిపోయింది గనుక దీనిని శుభ్రం చేయడానికి మన దగ్గర ఏమి లేదు, ఒక మంచి సోపు లేదు, శుభ్రత చేయడానికి ఒక సబ్బు లేదు. కనుకనే ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి కఠినమైనటువంటి నీ హృదయాన్ని, పాపముతో నిండినటువంటి నీ హృదయాన్ని, నా హృదయమును నా దేవుడు శుభ్రం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ శుభ్రము చేసేటటువంటి సబ్బు ఏంటంటే ఆయన రక్తము, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము. తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోంగా అమృతాంగమయ అని చెప్పి అనేకమైనటువంటి జ్ఞానులు మాట్లాడుతున్నారు. మేమందరం కూడా పాపంలో ఉన్నాము నాయన, ఈ పాపము నుండి మమ్మల్ని విడిపించడానికి. మేమందరము శాపములో ఉన్నాము, ఈ శాపము నుండి విడిపించడానికి. మేమందరము చీకటిలో ఉన్నాము, చీకటి నుండి వెలుగులోనికి నడిపించడానికి. మేమందరము మృత్యువులో ఉన్నాము, మా మృత్యువు నుండి విడుదల కలిగించడానికి, జీవములోనికి నడిపించడానికి ఒక కుమారుడు రానే వచ్చాడు. ఆయనే మనము ప్రకటించుతున్న నజరేయుడైన యేసయ్య. గట్టిగా చప్పట్లు తోడుతూ ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు గనుకనే మనకు పాపము నుండి, శాపము నుండి విడుదల కలిగింది. శాపము నుండి విడుదల కలిగింది. అందుకనే దేవదూతలు చక్కగా పాటలు పాడుతూ ఉన్నాయి. ఆ పొలములో రాత్రివేళ మందలు కాచుకునుచున్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపరుల మధ్యకు దేవదూతలు నిలబడి ప్రకాశమైనటువంటి వెలుగుతో ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. ఏ మాటలు అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, మహిమ, మహిమ. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మనుషునిగా మేము నిలబడుతున్నాం గాని, మేము కనబడుతున్నాము కానీ మా వెనక నుండి నడిపించేది దేవుని మహిమ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఒక్కరు కూడా దేవుని మహిమను దొంగిలించడానికి అర్హత లేదు. ఆయన ఒక్కడు మాత్రమే పూజార్హుడు, ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. అందుకనే జ్ఞానులు ఆ ప్రాంతంలో యేసు ప్రభుని చూడడానికి వచ్చి తల్లి అయిన మరియను ఆయనను చూచి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి సాగిలపడి బంగారమును, సాంబ్రాణిని, బోలములను కానుకలుగా అర్పించారు. మొట్టమొదటిగా జ్ఞానులు చేసినటువంటి పని ఏమిటంటే, వారు చూచారు, రెండవది ఆరాధించారు, మూడవది సాగిలపడ్డారు, నాలుగవది తమ పెట్టెలను విప్పారు, ఐదవది దేవునికి కానుకలను సమర్పించారు. జ్ఞానము కలిగిన వారు చేయవలసినటువంటి పనులను దేవాతి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మనము మరలా ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనానికి వచ్చినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఈ రోజున ఆయన మహిమను అనేక మంది దొంగలిస్తూ ఉన్నారు. ఆయనను పూజించడం మానేసి రకరకాల వాటిని పూజలు చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానులు ఎవరిని పూజించారంటే యేసయ్యను పూజించారు. తరువాత వారు పలికినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏం కలుగుతుంది? సమాధానము కలుగును గాక. నాతో ఏకీభవించండి, ఆమేన్ పలకండి. సమాధానము కలుగును గాక, శాంతి కలుగును గాక, నెమ్మది కలుగును గాక. బైబిల్లో యేసు ప్రభు వారు అన్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుతున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన విశ్రాంతి కలిగజేసేటటువంటి దేవుడు, ఆయన శాంతిని ఇచ్చేటటువంటి దేవుడు, ఆయన సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు, ఆయన నెమ్మది ఇచ్చేటటువంటి దేవుడు. ఈ రోజుల్లో కుటుంబాల్లో ఏమీ లేదంటే శాంతి కొరువైపోయింది, సమాధానం కొరువైపోయింది. భార్య భర్తల మధ్యన, బిడ్డల మధ్యన, కుటుంబాల మధ్యలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు వినుచున్నటువంటి ఈ గ్రామ కాపురస్తులారా, దేవుడు మీ జీవితాల్లో శాంతిని నెలకొల్పును గాక, సమాధానం నెలకొల్పును గాక. మేము సమాధాన పరిచర్యలు చేస్తూ ఉన్నాం. గొడవలు పడే పరిచర్యలను ఏనాడు మేము ప్రారంభించలేదు. ఎక్కడికి వెళ్ళినా శాంతిని మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. సమాధానము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అదేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రాంతము వెళ్ళినా ఆ ప్రాంతం మీద మేము శుభాలు పలుకుతున్నాం. ఆ ప్రాంతం బాగుండాలి నాయన, ఆ ప్రాంతం దీవించబడాలి నాయన. యవనస్తులైతే అయ్యా చెడు అలవాట్లకు లోను కాకూడదు నాయన,
తాగుబోతు జీవితాన్ని నుండి విడుదల కలగాలి నాయన. అయ్యా, వారు వ్యభిచారం నుండి విడుదల పొందాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యముగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ప్రభువా వీరికి స్వస్థత కలుగునట్లుగా నువ్వు కృపను చూపించు నాయన అని ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నది నా దేవుడు ఆలకించి అనేక జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడండి. నమ్మిన వారు పొందుకొందురుగాక, నమ్మి వారు అనుభవించుదురుగాక. ఈ రోజున సమాధానమును నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆయనకి ఇష్టలైన మనుషులకు దేవుడు భూమి మీద ఏమేమి వస్తానన్నాడు? ఇష్టముగా బ్రతకాలి. ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. ఎంతమంది? 2 బిడ్డలు ఉన్నారు. ఆ 2 బిడ్డల్లో ఒక బిడ్డ ఏం చెప్పినా వింటాడు. తల్లి తండ్రి ఏం చెప్పినా వింటాడు. ఇంకొక బిడ్డ ఏం చెప్పినా వినడం. ఒకడు బాగా వింటాడు, ఒకడు బాగా అస్సలు వినడు. ఇప్పుడు ఆ 2 బిడ్డల్లో ఆ తల్లిదండ్రులకి ఏ బిడ్డ అంటే బాగా ఇష్టం అంటే చెప్పిన మాట ఆలకించిన వాడు, చెప్పిన మాట ఆచరించిన వాడు, చెప్పిన మాట ఆలోచించేవాడు అంటే బాగా ఇష్టపడతారు. అదే దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుందంట. ఆయనకిష్టంగా బ్రతకడానికి ఈ క్రిస్మస్, ఈ వేడుక, ఈ సంబరం, ఈ పండుగను ఈ ప్రాంతంలో మనమందరం ఏర్పాటు చేసుకున్నాం. ఇష్టంగా బ్రతకడం అంటే ఏంటండి అని అంటే ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతకడమే ఆయనకి ఇష్టంగా బ్రతకడం. ఆయన ఏం చెప్పాడు? ఇతరులను ప్రేమించండి అని చెప్పాడు. మనం ఏం చేస్తాం? ఇతరులను ప్రేమించాం, ఇతరులను ద్వేషిస్తూ ఉంటాం. ఆయనను పూజించండి అని దేవుడు చెప్తే ఆయనకు పూజ చేయటం మానేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయనకు ఇష్టముగా బ్రతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు శాంతిని, సమాధానాన్ని దయచేస్తాడు. ఈ రోజున ఇష్టముగా బ్రతకకుండా ఒక కుమారుడు ఏ విధంగా అయితే ప్రక్కకు వెళ్ళిపోయాడో, ఒక కుమారుడు ఏ విధంగా అయితే ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తండ్రి తల్లికి ఇష్టమైనటువంటి రీతిగా ప్రవర్తించలేదో ఈ రోజున మనం కూడా ఈ విధంగానే ఉంటూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు, నీ ఆస్తిలో నాకు సగభాగము దయచేయి అని చెప్పి తండ్రికి వ్యతిరేకముగా తిరిగి ఇష్టమైన చోటుకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇష్టమైన చోటుకు వెళ్ళిపోయాడు. స్నేహాలు చేసుకున్నాడు, రకరకాల వ్యాపారాలు చేశాడు, కానీ ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. దుర్వ్యాపారము చేసి ఉన్నదంతా కూడా పోగొట్టుకుని పందుల పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. ఏం తినడానికి? పందుల పొట్టు తినడానికి కూడా సిద్ధపడినటువంటి అతనికి బుద్ధి కలిగింది. ఏం కలిగింది? అతనికి బుద్ధి వచ్చింది, అతనికి జ్ఞానం వచ్చింది. ఈ రోజున నా దేవుడు ఈ మాటల ద్వారా మీ అందరికీ జ్ఞానోపదేశము చెయ్యునుగాక. మాట్లాడువారుడు నేను కాను, ఆ దేవుడే నా నుండి మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడే మీ దగ్గరికి వచ్చి భక్తా అన్నాడు అనుకోండి, అప్పుడే గుండాగిపోతాం. అర్థమైందండి? అందుకనే దేవుడు మాలాంటి వాడిని పంపి ఆయన మాటలను మా నోట పలికిస్తా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. దేవుణ్ణి ఎవరు చూడలేరు. పూర్వకాలంలో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు, మెల్లని స్వరముతో మాట్లాడేవాడు, ఆకాశము నుండి మాట్లాడేవాడు. ఈ మాట నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈ వాక్కు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చేసాడండి. హ్యాపీ క్రిస్మస్. పూర్వకాలం మాటల ద్వారా కనిపించిన దేవుడు ఇప్పుడు శరీరము ద్వారా కనిపించాడు. 2000 సంవత్సరాల క్రితము భూమధ్యగా అనగా బెత్లెహేము గ్రామములో యేసు ప్రభు వారు జన్మించారు. ఇది చరిత్ర. దీన్ని ఎవరు కూడా కాదనడానికి లేదు. భూమికి అడ్డంగా ఒక రేఖ ఉంటుంది, నిలువుగా ఒక రేఖ ఉంటుంది. ఆ రెండు కూడా కలిసేటటువంటి చోట ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే నాభి కేంద్రం, భూమధ్య స్థానం అని అంటారు. అంటే మనిషికి ఈ నాభి ఎలాగైతే సెంటర్లో ఉంటుందో, బొడ్డు ఏ విధంగా అయితే సెంటర్లో ఉంటుందో, ప్రపంచానికి
ఒక ప్రాంతం అనేది ఉంది. ఆ ప్రాంతమే బెత్లెహేము అనేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు జన్మించారు. ఎందుకు ఆ ప్రాంతంలో జన్మించారంటే, ఒక మూలన పుడితే ఒక మూలన పుట్టాడయ్యా, మీ దేవుడు అందరి దేవుడు కాదు అని అంటారని దేవుడు ముందే ఎరిగి, ఈ ప్రపంచానికి దేవుడు కదా, ఈ దేవుడు ఎక్కడ పుట్టాడంటే ప్రపంచానికి మధ్యలో కేంద్రంలో పుట్టాడు. గట్టిగా చప్పట్లు తడుతూ ప్రభుని మహిమపరచండి. ఆయన భూమికి మధ్యన అనగా బెత్లెహేము గ్రామంలో జన్మించాడు. ఇంకా ఏ ఒక్కరూ కూడా ఆయన ఒక కులానికి దేవుడండి, ఒక మతానికి దేవుడండి, ఒక ప్రాంతానికి దేవుడండి, ఆయన ఇంగ్లీష్ వాళ్ళకి దేవుడండి అని అనడానికి లేదండి. ఆయన అందరి దేవుడండి, ఆయన అందరి వాడండి, ఆయన సర్వమానవాళికి దేవుడండి. ఈ రోజున ఈ పండగ కేవలం ఉండ్రాజవరంలోనే జరగట్లేదు. ఈ ఉండ్రాజవరం మండలంలో ఇదే యొక్క ప్రాంతంలో, ఇదే మండలంలో, ఇదే సమయంలో చాలా చోట్ల జరుగుతుంది. అలాగే ప్రపంచంలో ఇంచుమించు 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కూడా డిసెంబర్ మాసంలో జరుగుతుంది. హల్లెలూయా. కేవలం సుదీర్ఘముగా జరిగే పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండగ మాత్రమే. ఏదైనా పండగ 4 రోజుల్లో 3 రోజుల్లో టిప్ టిప్ అనిపించి తేల్చేస్తూ ఉంటాం, కానీ పండగలకే పండగ యేసయ్య పండగ. ఇది క్రిస్మస్ పండగ. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. పండగలన్నిటిలో కూడా పెద్ద పండగ. పండగల్లో పండగ కాదండి. హలో, పండగలో ఒక పండగ కాదు, పండగలన్నిటికంటే పెద్ద పండగ, గొప్ప పండగ, అనేకులు చేసుకునే పండగ, అనేక దేశముల్లో చేసుకునే పండగ, అనేక రాష్ట్రములలో చేసుకునేటటువంటి పండగ, అందరూ చేసుకునేటటువంటి పండగ, ఏకైక పండగ, అదే క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకుంటున్నామంటే, మీకు శాంతిని దేవుడు దయచేయబోతున్నాడు, సమాధానమును దేవుడు దయచేయబోతున్నాడు, నెమ్మదిని దేవుడు మీకు దయచేయబోతున్నాడు అని చెప్పుట కొరకే ఈ యొక్క క్రిస్మస్ కూడికను ఏర్పాటు చేసుకున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను ఒక మనిషిగా రక్షించడానికి. మనిషి రక్షించడానికి, నిన్ను మనిషిగా గుర్తు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ వచ్చినటువంటి ఈ రక్షకుణ్ణి నీ లోపలికి ఆహ్వానించినట్లయితే, నీలోకి ఆహ్వానించినట్లయితే ఆయన నీ హృదయంలో కూడా పుట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది గనుక ఆయన ఆహ్వానించండి. ఏ ఒక్కరైనా సరే చిన్ని ప్రార్థన, ఎలాగంటే పెద్ద పెద్ద ప్రార్థనలు, పెద్ద పెద్ద మాటలతో అవసరం లేదు. యేసయ్యా, ఇదిగో సేవకుడు చెప్పి ఉన్నారు, నీవు హృదయంలో పుడతావంట కదా, ఈ రోజున నా హృదయంలో పుట్టవచ్చు కదా, నా జీవితాన్ని బాగు చేయొచ్చు కదా, నా కుటుంబంలో, నా జీవితంలో శాంతి సమాధానాలతో నింపొచ్చు కదా అని ప్రభుని చిన్ని ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు, నీ కుటుంబంలో, నీలో ఆయన పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్ని ప్రార్థన చేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. నాతో ఏకీభవించండి. యేసయ్యా, నీ కొందనాలు ప్రభా, ఇప్పటి వరకు ఈ దూర శ్రవణ యంత్రాన్ని ద్వారా ప్రభా చక్కటి సువార్తను ప్రకటించడానికి నీ కృపను దయచేసా. విత్తబడిన ప్రతి మాట విత్తబడును గాక, ఫలించును గాక, వృద్ధిలోనికి వచ్చును గాక, అభివృద్ధి కలుగును గాక. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించడానికి ద్వారములు తెరవండి నాయన. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసినటువంటి కార్యం. ఇంత లైటింగ్ పెట్టినా, ఇంత డెకరేషన్ పెట్టినా, ఇంత గట్టిగా నేను అరిచినా ఎటువంటి ఉపయోగం లేదు. కానీ నా దేవుడు కార్యము జరిగిస్తే మనుషులు మారతారు ప్రభువా, మనస్సులు మారతాయి నాయన. తద్వారా శాంతి సమాధానము కలుగుతుంది నాయన. ఈ రోజున ఈ ఉండ్రాజవరం గ్రామంలో ప్రభా ఈ వార్తను విత్తడానికి నీ కృపను దయచేశాం. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే ఇక్కడ చక్కటి పరిచర్య జరగడానికి నీ కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. మీ అందరికీ దేవుడు సమాధానమును దయచేయును గాక. ఆమేన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వర్తమానంతో ఈ రాత్రి గంభీరమైనటువంటి మాటలతో ప్రభువారిని స్తుతించుటకు, ప్రభువారిని ఘనపరచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకమైన అందులో తెలియజేస్తూ ఉన్నాను. మరి కందిపప్పు సత్యనారాయణ గారు గత అన్నవరం గారిని దేవుడు ప్రేమించి వారికి ఇవ్వబడిన కుమారుడు నగేష్ను, మనకి ఇవ్వబడినటువంటి భార్య బిడ్డలను బట్టి, అలాగే పెద్ద కుమార్తె అల్లుడిని బట్టి, చిన్న కుమార్తె కుటుంబాన్ని బట్టి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు నిలబడ్డారు కనుక ఈ కార్యక్రమం ఎలా జరగడానికి దేవుడు ప్రత్యేకించారు. అందుకని చక్కని మాటలు మన దైవజనులు చక్కగా చెప్పారు. నిజంగా ఇది ఒక్కరు చేసుకునే పండగ కాదు, లేక ఒక ప్రాంతానికి చేసుకునే పండగే కాదు. కనుక ఒక ప్రాంతపు వాళ్ళు లేదా తెలంగాణ వాళ్ళు చేసుకోవాలనుకుంటే వాళ్ళు చేసుకుంటారు. తెలంగాణ పండుగలు మనం చేసుకోము, మన పండుగలో తెలంగాణ వాళ్ళు చేసుకోరు. అలాగే ప్రాంతాలు ఉన్నాయి, పరిసరాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా దేవుని కృపను బట్టి ఈ పండుగను ఇంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరుగుతుందంటే దేవుని యొక్క మహాకృపని దేవుని పేరట మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథములో ఆయనకు సత్రములో స్థలము లేనందున కదా, లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమి లేదంట, సత్రములో స్థలము లేదు. సత్రంలో స్థలం లేదు. చాలా మందికి స్థలాలు లేవు, వీళ్ళకు కూడా లేదు స్థలం, వీళ్ళకు కూడా. దేవునికి స్తోత్రం. కనుక సత్రములో స్థలము లేనందున యేసుబాబుకి ఎక్కడెక్కడో అన్ని పండుగలు జరుగుతున్నాయి కానీ స్థలము లేదు. నిజంగా ఆయన స్థలము లేకపోతే ఆయన ఊరకనే ఉండలేదు. హృదయాలలో పుట్టాడు, హృదయాలలో స్థలాన్ని సిద్ధపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండం 4:24లో కూడా అక్కడ సత్రములో కూడా స్థలము లేదంట. సత్రములో స్థలము లేనప్పుడు అక్కడ కార్యక్రమాల విషయంలో దేవుడు ఆ మోషే కాలంలో సత్రాలలో కూడా స్థలము లేదు. అక్కడ మరణకరణమైనటువంటి పరిస్థితులు కనబడినప్పుడు అక్కడ నుండి దేవుడు తప్పించి గొప్ప ఆతిథ్యతను మోషేకిచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లారా, ఒక ఆయన యేసుబాబు మందసాన్ని పెట్టడానికి స్థలం లేదు. మందసం పెట్టడానికి స్థలం లేకపోతే ఒక ఆయన వచ్చి ఏం చేశాడంటే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక ఆయన వచ్చి, నాకు ఇవ్వండి, నేను బతికెళ్ళిపోతాను, స్థలం లేదు కదా, ఆరాధన చేసుకోవటానికి, ప్రభుని పెట్టడానికి, మందసాన్ని పెట్టడానికి అని పట్టుకెళ్ళిపోయినోడు ఊరికనే ఉన్నాడా? ప్రార్థన చేతి మొదలుపెట్టాడు, ఆరాధన చేతి మొదలుపెట్టాడు, అద్భుతంగా స్థుతించడం మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించాడు. అతని పేరు ఓబేదేదేము. ఓబేదేదేము ఇంటిలో మందసము ఉండటం వలన 3 నెలలు మందసం ఉండటం వలన ఆ ఇల్లంతా దీవించబడింది. నిజంగా సత్రంలో స్థలం లేదు కానీ నువ్వు హృదయంలో చోటిస్తే అద్భుతాలు జరుగుతాయి. వారు కూడా ధోనిలో యేసుకునకు చోటు ఇచ్చారు కనుకనే వారు విస్తారమైన చేపలు పట్టారు. అర్థమవుతుందా? యేసుప్రభుకి చోటు ఇవ్వాలి, యేసుప్రభుకి స్థానం ఇవ్వాలి, యేసుప్రభుకి స్థలం ఇవ్వాలి, యేసుప్రభుకి విలువ ఇవ్వాలి. ఇవ్వగలిగితే బైబిల్లో ఇప్పుడు మీరు చెప్పని చూసారా, వాళ్ళందరూ దీవెనలు పొందుకున్నారు. ఒక ఆయన నయా నా ఇంటి దగ్గర పెట్టండి అన్నందుకు, ప్రార్థన నా ఇంటి దగ్గర పెట్టండి, ఆ మందసాన్ని నా ఇంటికాడ పెట్టండి, నా ఇంట్లో ఉంటే నాకు మేలు అని అతను ఎప్పుడైతే నమ్మాడో ఆ ఇల్లంతా దీవించబడింది. కనుక ఇక నిజంగా అన్నవరం గారు ఇస్తా ఉన్నారు. ఆ కుటుంబంలో చక్కగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు దేవునికి స్థలం ఇస్తారో ఆ కుటుంబాలు బాగుపడతాయి. యేసుబాబు కాలు పెట్టాడంటే ఆ ధోనిలో వారు విస్తారమైన చేపలు పట్టారు. ప్రభువుకి స్థానం ఇస్తే, నీ బ్రతుకుల స్థానం ఇస్తే, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకొని చిన్న స్థానం ఇస్తే నీ బ్రతుకంతా ఆశీర్వాదం అయిపోతుంది. నీ అప్పులన్నీ తీరిపోతాయి, నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నీ ఇబ్బందులన్నీ తీరిపోతాయి. ఇది ఇచ్చిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే ఇచ్చారో
వారు ఖచ్చితంగా ఆనందాన్ని పొందగలుగుతారు, ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు. అందుకనే ప్రియులారా, ఒక అధికారి కూతురు బలహీనంగా ఉంది. హలో, అధికారి కూతురు బలహీనంగా ఉంది, పావశబ్దంగా ఉంది. ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే చాలు ఆ కూతురు బాగుపడతాడు. యేసుబాబు మాట నీ ఇంటిలో వినబడినా, నీ గృహంలోనికి ఆయన వచ్చిన ఈ కుటుంబం జీవించబడ. మరణం పారిపోయింది. మరణం ఏమైపోయింది? పారిపోయింది. జీవం వచ్చింది. చిన్నది తల్లి తాకుని లే అనగానే లేచినప్పుడు యేసుబాబు యొక్క స్థానం ఇద్దామా? సత్రాల్లో స్థలము లేదంట. స్థలం లేకపోతే అంతటితో ఆయన పుట్టుక ఆగిపోయిందా? పశుల పాక ఆహ్వానించింది. పశుల పాక, అయ్యా నేను ఖాళీగా ఉన్నాను, అయ్యా ఆరాధించుకుంటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను నా కౌగిటిలో పెట్టుకున్నటకు, నా గదిలో దాచుకున్నటకు, నా మదిలో ఉంచుకున్నటకు, నా స్థానంలో, నా స్థలములో నిన్ను ఉంచుకున్నటకు నాకు అవకాశం ఇచ్చింది. రాజు ఇళ్లలో పుడితే రాజులే వెళ్తాను, అధికారులు ఇళ్లలో పుడితే అధికారులు వెళ్తాను, గొప్ప ఇంట్లో పుడితే గొప్ప వెళ్తాను, పేదోడి ఇంట్లోకి వెళ్తే పేదోళ్ళ ఇంట్లోకి వెళ్తాను. కానీ నా ప్రభు అందరికీ అనుకూలమైన ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ స్థాలను, ఆ బస్సుల స్థాలలో ఆయన జన్మన్నట్టు కలిసి బస్సుల పాట ఆహ్వానించి, మరియమ్మ ఆహ్వానించింది. ఏమని? ఏమని? మా గర్భంలో ఉండయ్యా, మా గర్భం. అనేక మంది ఇశ్రాయేలు ప్రాంతంలో అనేక వేల కొలది లక్షల కొలది స్త్రీలున్న మరియమ్మ మాత్రం ఆహ్వానించిన కుటుంబాలు దీవించబడ్డాయి. అది పశుల పాకే కానీ, అది గర్భఫలమే కానీ, ఏదైనా కానీ ఆ రాజును మేము పూజించాలి అనుకుని వచ్చినటువంటి ఆ జ్ఞానుల ద్వారా అద్భుతాలు, మంచి కానుకలు అక్కడ పెట్టబడ్డాయి. ఆ విన్న వార్తను బట్టి మందకాపర్లు పరుగు పరుగున నేను చూడాలి 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 అని ప్రతి ఒక్కరు ఈ పండుగను ఆచరించడానికి చాలా మంది కారకులు ఉన్నారు. చాలా మంది కారకులు. ఆకాశంలో నక్షత్రాలు కూడా దారి చూపించాయి, దరికి చూస్తారు. ఎవరి పని వాళ్ళు చేశారు. నక్షత్రమే కానీ, ఏసేబే కానీ, మరియమ్మే కానీ అందరూ 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 కూడా సహకరించారు. కనుక ఈ పండుగ ఇలా జరిగింది. కనుక దేవుడు ఈ రాత్రి సహోదరులు సీబే గారిని దేవుడు ప్రేమించి సత్యనారాయణ గారి జ్ఞాపకం చేస్తుంది. ఈ దీన కుటుంబాల మీద దేవుని కాపుదల ఉంది కనుకనే ఎంత అద్భుతంగా జరిగింది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన దాత. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యన ఈ క్యాండిల్స్ సర్వీస్ అవుతుంది. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ కూడా రెడీగా ఉండండి. జ్యోతిగా వచ్చి మరి కార్యక్రమాన్ని నడిపించడానికి సహకరిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం అండి. మేము ఇన్రాజువర గ్రామంలో అందరికీ తెలిసి ఈ ఉండ్రాజూర గ్రామంలో మేము పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ చిన్న బిడ్డల పరిచర్యను మేము ప్రారంభించుకున్నాం. ఈ చిన్న బిడ్డల పరిచర్యకు కేంద్రమైనటువంటి కందిపప్పు వారి కుటుంబము సత్యనారాయణ గారు మరియు సీబే గారు, అన్నవరం గారు చాలా సహకారంగా ఉంటున్నారు. గట్టిగా వారికి చప్పట్లు తడుతూ అభినందిద్దాం. ఎందుకంటే వారు ఈ రోజున అనే కాకుండా ప్రతి ఆదివారం ఇక్కడ మేము సువార్తను చెప్పడానికి వీరు స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలనాడు పశువుల పాక ఏ విధంగా అయితే స్థలాన్ని ఇచ్చిందో ఆ విధంగానే వీరు కూడా యేసు ప్రభు వారు సువార్తను ప్రకటించడానికి చక్కటి స్థలాన్ని, సండే స్కూల్ పరిచర్య జరగడానికి స్థలాన్ని ఇవ్వటం జరిగింది. ఈ సండే స్కూల్ పరిచర్య జరగడానికి సహకారులు కావాలన్నప్పుడు మన నూతన యెరూషలేము బిడ్డలు మేము ఉన్నాం కదన్నా, మేము చేస్తామని వారు ముందుకు వచ్చి ఉన్నారు. వారిని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా జ్యోతిక సిస్టర్ ఉన్నారు. వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ
వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. తదుపరి రాజు కూడా ఉన్నారు. రాజు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే సాగర్ ఇక్కడ చాలా పరిచయం చేస్తున్నాడు. సాగర్ని కూడా గట్టిగా చప్పట్లు తోడుతూ వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. వీరు ఈ సండే స్కూల్ టీచర్లుగా, అలాగే మన మధ్యలో లేదు కానీ దీప్తి గారి నిమిత్తం కూడా ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. వారి నిమిత్తం కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. రండి. వారు చాలా కష్టపడుతున్నారు. అంతేకాకుండా ఒకసారి ఈ ప్రాంతానికి 2-3 సార్లు నవ్య కూడా వచ్చి ఉన్నది. వారి నిమిత్తం కూడా ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. బ్రదర్ నాని గారు ఎంతో సహకారంగా ఉంటున్నారు. ప్రస్తుతం వారు హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే వారు ఈ ప్రాంతంలో ఉండవలసినటువంటి వారే. వారి నిమిత్తం కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు నవ్యకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి మరలా మన మధ్యకు తిరిగి వచ్చేలాగానే మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. వారి కుటుంబము క్షేమంగా ఉండాలని కూడా ప్రార్థన చేయండి. అంతేకాకుండా మన మధ్యలో సాగర్ కానివ్వండి, రేవతి కానివ్వండి, వారు కూడా ఎంతో సహకారంగా వారు కూడా ఉంటున్నారు. వారిని బట్టి కూడా నేను ప్రభుని స్థుతిస్తున్నాను. ఇక్కడ ప్రతి ఆదివారం కూడా సండే స్కూల్ పరిచర్య చేస్తున్నాం. మీ ఎదుట ఉంచబడినటువంటి బిడ్డలందరూ కూడా చక్కగా వస్తూ ఉన్నారు. వారికి చక్కగా బహుమానాలు ఇవ్వాలని, క్రిస్మస్ అంటే ఇచ్చుట బట్టి వారికి బహుమానాలు ఇవ్వాలని మేము ఎంతగానో ఆశపడినప్పుడు చక్కగా దేవుడు మా ఆశను తీర్చి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. కాబట్టి వారికి బహుమానాన్ని అందించవలసిందిగా మన మధ్యలో సేవకులు ఉన్నారు, సేవకురాండ్రు ఉన్నారు. వారి చేతుల మీదుగా వారి బహుమానాన్ని అందిస్తూ జరుగుతుంది. మన మధ్యలో సాగర్ మరియు జ్యోతిక వారి ఇరువురు కూడా సహకారం తెలియజేస్తారు. ఆ పేర్లు చదవండి. చదవబడినటువంటి పేర్లు కలిగినటువంటి బిడ్డలు వచ్చి చక్కగా మీ బహుమానాన్ని తీసుకోవాలి. ఓకేనండి? మీరందరూ కూడా ఏం చేయాలి? చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. రండి. ప్రకాష్ ఎక్కడున్నావమ్మా? దా ఫోటో తీసి. తేజ ఒకసారి ఆ బాటిల్ మీద పేరు రాయించామండి. ఒకసారి అది చూపియండి. వాళ్ళ బాటిల్ మీద మన చర్చ్ నేమ్, ఇంకా ఎవరి బాటిల్ అయితే వాళ్ళ పేరు. న్యూ జెరూసలేం పెంటెకోస్టల్ చర్చ్ అని వచ్చి కింద వాళ్ళ పేరు వచ్చింది. గౌతమ్ కెమెరా వైపు చూడండి. భాగ్యశ్రీ రండి రక్షకుని చేరండి. హృదయమనే జ్యోతి హృదయమనే హృదయమనే తలుపున జ్యోతి. చప్పట్లు. నా ప్రభువో. వీరందరూ కూడా ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తూ ఉన్నారు. చక్కగా దేవుని మాటలు నేర్చుకుంటూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సత్యశ్రీ ఎక్కడన్నా రావాలి. దక్షిత్ వెరీ గుడ్. దక్షిత్ రండి కారండి రక్షకుని చేరండి. రండి హోహో రారండి. కీర్తన రక్షకుని చేరండి. హృదయమనే తలుపునొద్ద నా ప్రభువో తాకుతుండే. హృదయమనే తలుపునొద్ద నా ప్రభువో తాకుతుండే. ప్రయాసముతో భారముతో భవ్య ప్రయాసముతో కృంగిన వారులారా నేడే శాంతిని తునని ప్రియుడు పిలచుచుండే.
హారిక హారిక గట్టిగా చప్పట్లు. రారే 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 రారే. సరే ఏమండి హారిక మామూలు క్యాండిడేట్ కాదండి. అయ్యి బాబోయ్, మొత్తం ఈ ఉండ్రాజవరానికి తలమానికం. మరి మామూలు ఆకర్షణ కాదు. హారిక కొరకు ప్రార్థన చేయండి. ధనుష్ ఏసే మార్గము, ధనుష్ ఏసే సత్యము, ఏసే జీవము, ఏసే సర్వము, ఏసే మార్గము, ఏసే మేఘనా, ఓహో, ఏసే సత్యము, ఏసే సర్వము. సంతోషంగా ఉన్నవారు మాత్రమే కొట్టాలి. ఒక మాట అండి మేఘన గురించి. ఇంతమంది 20 మేఘన. మంది పిల్లలకి ఇస్తున్నాం కానీ గిఫ్ట్స్. మేఘనా, మేఘన ఒక్కతే ఇంతమంది పిల్లల్లో సైలెంట్ గా ఉండి వచ్చి కూర్చుని నేర్చుకుని వెళ్ళేది మేఘన గట్టిగా ఒక్కతే అండి. చప్పట్లు. సంగతులందరూ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. ఉండ్రాజవరం వాళ్ళు కొట్టాలి. దుర్గా దుర్గా. ఆహా, వినయ్ వినయ్యడే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదేంటి? అయ్యో, వినయ్ చాలా సార్లు మాకు సండే స్కూల్ పెట్టడానికి స్థలాన్ని ఇచ్చి ఉన్నాడు. వినయ్కి దయచేసి ఈ బాటిల్ అందించండి. ఎవరైనా ఉన్నారా వినయ్ తరఫున? రైట్, ఎవరి కారు పెట్టి ఇచ్చేయండి. బాక్సెస్ వారికి అందచేయండి. ఇంకెవరు ఉన్నారు చూడండి. ఇక్కడ సండే స్కూల్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన 2 పిల్లలండి. ప్రకాష్ ప్రకాష్. రారే 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 రారే. యేసే మార్గము, కొట్టాలి చెప్పండి. యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము. ప్రకాష్ ప్రకాష్. దీపిక యేసే ప్రకాష్ ప్రకాష్. యేసే మార్గము, గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసే సత్యము, మధ్యలోకి రా. యేసే మధ్యలోకి రా. ఒకసారి నువ్వు కూడా రామా. యేసే సకలము. రారే 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 ఫోటోలు. రారే రారే రారే, ఓహో రారే రారే రారే. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. దయచేసి సత్యనారాయణ గారు కూడా రావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. పిల్లలు ఇది గ్లాస్ మెటీరియల్. మీరు ఇచ్చిన వెంటనే పగలగొట్టేసుకుంటే ఇచ్చి ఉపయోగం ఉండదు. చాలా కష్టపడి వీటి కోసం మేము మధ్యాహ్నం అంతా కష్టపడి సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు మరియు పీపే గారు వారి కుమార్తె ఎక్కడ ఉన్నదో దయచేసి వారి మనవరాలు మనవరాలు కూడా దయచేసి స్టేజ్ మీద రండి. కేక్ కట్ చేసేద్దాం. రండి త్వరగా త్వరగా త్వరగా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఈ పక్క వచ్చేసేయండి. హల్లెలూయా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు. ప్రార్థన. సర్వోన్నతుడా సర్వాధికారి, నీ కొందనాలు. గొప్ప దేవుడా నీ కొందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి. ఉండ్రాజవరంలోనే తలమానికులుగా చేయండి నాయన. వీరు క్రీస్తుకు స్థానాన్ని ఇచ్చారు. వారి కుటుంబంలో ప్రతి ఇబ్బందిని తొలగించండి. గొప్ప కార్యములు చేయండి. శాంతి సమాధానములతో నింపండి. అద్భుతాలు చేయమని, వెలుగుగా ఉంచమని, వెళుతున్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు రాకపోకలలో మీరు తోడుగా ఉండండి. చేస్తున్న పనులన్నిటిలో మీరే తోడుగా ఉండండి. సాక్ష్యములుగా వారిని నిలబెట్టుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
టీపీ గారు ఒక మాట చెప్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ కూడా కేక్ కటింగ్ అనంతరం క్యాండిల్ సర్వీస్ జరిగించుకుందాం. 22 రోజులు అవుతున్నా పట్టుకోండి, అందరూ పట్టుకోండి, చేతులు పట్టుకోండి, బిగ్గరగా ప్రభుకు స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ కేక్ మధురము ఏ విధంగా అయితే ఉంటుందో వీరి జీవితాలను నా ప్రభువు మధురముగా ఉంచునుగాక. దేవుడు అద్భుతముగా చేయునుగాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. చప్పట్లు. అందరూ లేచి నిలబడదాం. క్యాండిల్ సర్వీస్ జరిగించుకుందాం. దైవ సేవకులు క్యాండిల్ వెలిగిస్తూ ఉన్నారు. పండగోయ్ పండగ, పండగోయ్ పండగ, పండగోయ్ పండగ, పండగోయ్ పండగ. నీకు నాకు పండగోయ్ పండగ, నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు పండగోయ్ పండగ, పండగోయ్ పండగ. కిందకు వచ్చేసేయండి. పండగ అందరూ కిందకు వచ్చేసేయండి. టెంట్లోకి వచ్చేసేయండి. అందరూ కూడా దయచేసి పైన ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా టెంట్లోకి వెళ్ళండి. టెంట్లోకి వచ్చేసేయండి. చక్కగా ప్రభుని మహిమపరచండి. పండగోయ్ పండగ, పండగోయ్ పండుగ, పండుగోయ్ పండుగ, పండుగోయ్ పండుగ. నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు అందరికీ పండుగ. చేతులు పైకెత్తాలి. అందరికీ పండుగ. పండగోయ్ పండుగ, పండుగోయ్ పండుగ, పండుగోయ్ పండుగ, పండగోయ్ పండుగ. జ్ఞానులకు పండుగ, జ్ఞానులకు పండుగ, పండగోయ్ పండుగ. గొల్లలకు పండుగ, పండుగోయ్ పండుగ. హోయ్ 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 హోయ్. జ్ఞానులకు పండుగ, గొల్లలకు పండుగ. చెప్పాలి. జ్ఞానులకు పండుగ, గొల్లలకు పండుగ. నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు అందరికీ పండుగ. పండగోయ్ పండుగ, పండుగోయ్ పండుగ, పండుగోయ్ పండుగ, పండుగోయ్ పండుగ. నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు అందరికీ పండుగ. పండగోయ్ పండుగ, పండగోయ్ పండుగ, పండగోయ్ పండుగ, పండగోయ్ పండుగ. చిన్నలకు పండుగ, పెద్దలకు పండుగ. చిన్నలకు పండుగ, పెద్దలకు పండుగ. నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు అందరికీ పండుగ. పండగోయ్ పండుగ, పండగోయ్ పండుగ. ఇదే పండుగోయ్ పండుగ. ఓ నీకు నాకు, నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు అందరికీ పండుగ, నీకు నాకు అందరికీ పండుగ.
పండగోయ్ పండగ పండగోయ్ పండగ పండగోయ్ పండగ పండగోయ్ పండుగ రాజా వరంలో పండుగోయ్ పండుగ వరంలోన రాజా వరంలో పాలింగిలోన నీకు నాకు నీకు నాకు నీకు మాకు మీకు మాకు అందరికీ పండుగ పండగోయ్ పండుగ పండుగోయ్ పండుగ చేస్తూ పండుగోయ్ పండుగ పండుగోయ్ పండుగ పండుగోయ్ 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 పండుగ పండుగ అందరికీ పండుగ పండుగోయ్ పండుగ అందరికీ పండుగ హల్లెలూయా బోలో క్రీస్తు మహారాజుకే. ఇది క్రిస్మస్ పండుగ, అందరికీ పండుగ. క్రీస్తు వెలుగు మీలో ఉదయించును గాక. హల్లెలూయా. లైట్ ఆన్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాండిల్ ని చాలా జాగ్రత్తగా, పిల్లలు ఏమాత్రం కూడా అల్లరి చేయకుండా క్యాండిల్ ప్లేట్ లో పెట్టేసేయండి, ఆఫ్ చేసేసేయండి. లేకపోతే పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ క్యాండిల్స్ ని దూరంగా పెట్టండి, వైర్ల దగ్గర దయచేసి పెట్టొద్దు, దూరంగా పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ క్యాండిల్స్ నుంచి దూరంగా వచ్చి కళ్ళు మూసుకుని ముగింపు ప్రార్థనలో ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి కందిపప్పు గారి కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ కేక్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు కేక్ జనులందరికీ కూడా పెట్టండి. చక్కగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, రానయ్యున్న గొప్ప దేవుడవు ప్రభా, మాకు పశువుల పాకులు జన్మించి మా కొరకు, మా పాపముల కొరకు విడుదల కలిగించడానికి నీవు జన్మించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ జన్మను బట్టి ఈ రోజున మేమందరము పండుగ చేసుకున్నాం. ఇది కేవలము గొల్లలకు మాత్రమే కాదు గాని, జ్ఞానులకు మాత్రమే కాదు గాని, చిన్నలకు మాత్రమే కాదు గాని అందరికీ పండుగని చక్కగా ఈ రోజున మేమందరము కలిసి నేను ఆరాధించుకున్నాము ప్రభా. ఇదిగో మధురముగా ఈ కార్యక్రమాన్ని జరిగించి ఉన్నారు. కేక్ కటింగ్, క్యాండిల్ సర్వీస్, వాక్య ప్రకటన, సాక్ష్య ప్రకటన, ప్రార్థనలు, పాటలు, ఆద్యంతం అంగరంగ వైభవంగా జరిగించుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. చిన్న బిడ్డలు ఉన్నారు, వారిని దీవించండి. పెద్ద బిడ్డలు ఉన్నారు, వారిని దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతను దయచేయండి, అద్భుతాలు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఉండ్రాజవరంలో జరుగుతున్నటువంటి ఈ పరిచర్య దీవెనకరముగా ఉంచండి నాయన. రానున్న దినాల్లో అద్భుతంగా జరిగించుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా విస్తరించబడులాగిన సహాయం దయచేయండి. కందిపప్పు సత్యనారాయణ గారికి స్వస్థతను దయచేయండి, బలమును దయచేయండి, శాంతిని, సమాధానాన్ని వారి కుటుంబంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. పీబే వారికి కూడా చక్కటి ఆరోగ్యమును దయచేయండి నాయన. మీరు వారికి ఇచ్చినటువంటి బిడ్డలు నగేష్ దూరంగా ఉంచి ఉన్నారు, వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి కుటుంబాన్ని దీవెనకరంగా ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలు. వారి కుటుంబంలో మేలులు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను కూడా దీవించండి అయ్యా. అలాగే కుమార్తెల కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబానికి దీవెనలు ప్రకటన చేస్తున్నాను. వారు కూడా దీవించబడుదురుగాక, వారి బిడ్డలు దీవించబడుదురుగాక తండ్రి. వారి కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచండి. ఎంతైతే ఖర్చు పెట్టారో అంతకంటే రెట్టింపు ఘనత, దీవెన, ఆశీర్వాదాలు వారు కలిగినట్లుగా సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవులన్నీయు మీ పాదాల చెంత అడిగి
పొందియున్నాము మా తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ ఉండ్రాజవర గ్రామములో ఉన్నటువంటి పెద్దలకును, నాయకులకును, ఈ వీధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ, కందిపప్పు అన్నవరం గారు, సత్యనారాయణ గారి కుటుంబానికి, దూరశ్రవణ యంత్రము ద్వారా వినిన బిడ్డలందరికీ, మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. అందరికీ ప్రత్యేకమైన అందరాలు. ఇక్కడ డాన్సులు వేయబడుతూ ఉన్నాయి. దయచేసి ఈ టేబుల్ని తీసినట్లయితే ఉండ్రాజవరంలో ఉన్నటువంటి బిడ్డలు వారు చక్కగా ఈ కుర్చీలను కూడా తీసివేయండి. అరేంజర్, ఆర్గనైజర్స్, దయచేసి మీరు మీ అందరికీ కూడా, వచ్చిన వారందరికీ కూడా చక్కటి పలహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ పలహారాన్ని తీసుకుని వెళ్లాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రభు ఎంతగానో ప్రభు చూపించారు. ఈ వీధిలో ఉన్న వారందరికీ కూడా వందనాలండి. ప్రభు మీ అందరికీ తోడై ఉండును గాక. చక్కగా దేవుని కృపలో మీరందరూ కూడా కొనసాగించబడడానికి దేవుడు ఎంతగానో వాడుకుంటూ ఉన్నాడు. అందుని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రతి ఆదివారం 4 గంటలకు జరిగే సండే స్కూల్ ఆరాధన కార్యక్రమానికి మీ బిడ్డలను పంపించండి. దైవ ఆశీర్వాదాలు వారు పొందుకోవాలి. చిన్ననాటి నుండి దేవుని దయందును, పెద్దల దయందును, మనుషుల దయందును వారు ఎదిగి వర్ధిల్లాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా, అలాగే వారిని పంపించవలసిందిగా, ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో ఒక బృందం సిద్ధంగా ఉన్నారు. వారు ఒకసారి పిల్లలందరూ దయచేసి స్టేజ్ మీదకి రండి. ఒక చక్కటి గ్రూప్ ఫోటో తీసుకుందాం విత్ టీచర్స్, అలాంగ్ విత్ టీచర్స్. పాస్టర్ గారు కూడా దయచేసి ఇక్కడికి వచ్చినట్లయితే గ్రూపు పిల్లలందరితో కూడా చక్కగా ఒక ఫోటో తీసుకుందాం. తదుపరి మనం అందరం కూడా వెళ్ళడానికి సిద్ధపడదాం. ఈ కుటుంబ సభ్యులు కూడా దయచేసి రండి. పెద్దలందరూ, చిన్నపిల్లలు రండి, పిల్లలందరూ రండి, చిన్న పిల్లలందరూ కూడా రండి దయచేసి. త్వరగా రండి. ఆ బ్యాగులన్నీ తీసేయండి. స్పీడ్గా.
అంటారు కొందరేమో నన్ను నాటుకుతి అంటారు నాకు తిరిగి నేను ఏసయ్య కూతురి కుసి కుసి చిన్న కుసి 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 అమ్మ కూర్చినా అమ్మ మాట వింటాను నాన్న కూర్చినా నాన్నను గౌరవిస్తాను అమ్మ కూర్చినా అమ్మ మాట వింటాను కొందరేమో నన్ను అమ్మ బుద్ధి అంటారు కొందరేమో నన్ను నాన్న బుద్ధి అంటారు కొందరేమో నన్ను అమ్మ బుద్ధి అంటారు కొందరేమో నన్ను నాన్న బుద్ధి అంటారు నాకు తిరిగి నేను ఏసయ్య కూతురి నన్ను ప్రేమించే దేవుడి కూతురి కుసి కుసి చిన్న కుసి 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 ఏసయ్య కుసి అమ్మ కూర్చినా అమ్మ మాట వింటాను నాన్న కూర్చినా నాన్నను గౌరవిస్తాను అమ్మ కొందరేమో నన్ను అమ్మ బుద్ధి అంటారు కొందరేమో నన్ను నాన్న బుద్ధి అంటారు కొందరేమో నన్ను అమ్మ బుద్ధి అంటారు కొందరేమో నన్ను నాన్న బుద్ధి అంటారు నాకు తిరిగి నేను ఏసయ్య కూతురి నన్ను ప్రేమించే దేవుడి కూతురి కుసి కుసి చిన్న కుసి 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 ఏసయ్య కుసి అమ్మ కూర్చినా అమ్మ మాట వింటాను నాన్న కూర్చినా నాన్నను గౌరవిస్తాను అమ్మ కూర్చినా అమ్మ మాట వింటాను నాన్న కూర్చినా నాన్నను గౌరవిస్తాను కానీ నేను దేవుని పూర్తి కనుక కానీ నేను దేవుని పూర్తి కనుక దేవుని కీర్తిస్తాను మనసుతో ప్రేమిస్తాను దేవుని కీర్తిస్తాను మనసుతో ప్రేమిస్తాను కుసి కుసి చిన్న కుసి 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 ఏసయ్య కుసి అమ్మ కూర్చినా అమ్మకు అన్ని చెప్తాను నాన్న కూర్చినా నాన్నకు సాయం చేస్తాను అమ్మ కూర్చినా అమ్మకు అన్ని చెప్తాను నాన్న కూర్చినా
దేవుని స్తుతిస్తాను నిన్ను ఆత్మతో పూజిస్తాను దేవుని స్తుతిస్తాను నిన్ను ఆత్మతో పూజిస్తాను స్తుతి 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 కొందరేమో నన్ను అమ్మ బుద్ధి అంటారు కొందరేమో నన్ను నాన్న బుద్ధి అంటారు కొందరేమో నన్ను అమ్మ బుద్ధి అంటారు కొందరేమో నన్ను నాన్న బుద్ధి అంటారు నాకు తెలిసి నేను యేసయ్యకు తెలిసి నన్ను ప్రేమించే దేవుని కూర్చిని స్తుతి 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 యేసయ్య స్తుతి నేను స్తుతి నిన్ను స్తుతి యేసయ్య స్తుతి దేవునికి ఇష్టమైన స్తుతిని
వెలుగొచ్చింది మాకు భయమొచ్చింది భయపడకండి అని వినిపించింది ప్రజలందరికీ మహావాసులో రక్షకుడేసు పుట్టాడు కొద్ది గుడ్డలే దారులో వజ్రగట్టియే ఆనవాలు ఆ ఊరిలో ఆ కాకలో యేసయ్యను చూసాములే ప్రపంచానికి రారాజులో పుట్టాడులే మా ఊరిలో వెళ్ళాము వెళ్ళాము తొందరగా వెళ్ళాము యేసయ్యను చూసాము దీవించబడ్డాము వెళ్ళాము వెళ్ళాము తొందరగా వెళ్ళాము యేసయ్యను చూసాము దీవించబడ్డాము కన్న వాటిని విన్న వాటిని సంబరాలతో ప్రకటించాము కన్న వాటిని విన్న వాటిని సంబరాలతో ప్రకటించాము చూడాలంటే కళ్ళు చాలవు చెప్పాలంటే మాట చాలదు చెప్పకపోతే తెలిసేదట తెలియకపోతే మనుషుడు మారేదట దావీదు వంశమందు యూదా గోత్రమందు బెత్లెహేము పరమునందు పుట్టాడులే దావీదు వంశమందు యూదా గోత్రమందు బెత్లెహేము పరమునందు పుట్టాడులే లోకానికే సంతోషమే పాపానికే దిగంతమే పొంగిందిలే ఆనందమే కురిసిందిలే భూలోకమే ఆ ఊరిలో ఆ కాకలో యేసయ్యను చూసాములే ప్రపంచానికి రారాజులో పుట్టాడులే మా ఊరిలో ఆ ఊరిలో ఆ కాకలో యేసయ్యను చూసాములే ప్రపంచానికి రారాజులో పుట్టాడులే ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం నీతి చూడొచ్చాడని లోకమంతరిందని ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం
తరింపజేయుటకు ఆశ్చర్యకరుడైనాడు. లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగి వచ్చాడు. అంధకార బంధకాలు అంతరింపజేయుటకు ఆశ్చర్యకరుడైనాడు. ప్రవచనమని రక్షకుడు పుడతాడని ధన్యవాని ధరణి అంతా యేసయ్యను పూజింపగలు. నెరవేరే ప్రవచనమే రక్షకుడు పుడతాడని ధన్యవాని ధరణి అంతా యేసయ్యను పూజింపగలు. నీతి సూర్యుడొస్తాడని లోకమంతా వెలిగిందని. నీతి సూర్యుడొస్తాడని లోకమంతా వెలిగిందని. ఆనందం సంతోషం మనదిలో ఉత్సవం. ఆనందం సంతోషం మనదిలో ఉత్సవం. నరకమును తప్పించి నరులను కాపాడనరునిగా జన్మించారు. మహిమను చేర్చుటకు జీవమును ఇచ్చుటకు మానవుడైన పుట్టాడు. నరకమును తప్పించి నరులను కాపాడ నరునిగా జన్మించాడు. మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడైన పుట్టాడు. ఆశ్రయమే ఆధారమే అందరికీ ప్రభురాయనే. భోజనమా హృదయమా అది గనుగైన కృప. ఆశ్రయమే ఆధారమే అందరికీ ప్రభురాయనే. భోజనమా హృదయమా అది గనుగైన కృప. నీతి సూర్యుడొస్తాడని లోకమంతా వెలిగిందని. నీతి సూర్యుడొస్తాడని లోకమంతా వెలిగిందని. ఆనందం సంతోషం మనదిలో ఉత్సవం. ఆనందం సంతోషం మనదిలో ఉత్సవం. నీతి సూర్యుడొస్తాడని లోకమంతా వెలిగిందని. నీతి సూర్యుడొస్తాడని లోకమంతా వెలిగిందని.